డీటెయిల్స్ చూస్తే నగర పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జీవో నెంబర్ 41 ద్వారా అమల్లోకి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఈవీ పాలసీ 2026 డిసెంబర్ వరకు అమల్లో ఉండనుందన్నారు. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని, ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు హైదరాబాద్కు రాకూడదని ఈ సందర్భంగా పొన్నం పేర్కొన్నారు. తెలంగాణలో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈరోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోటి ఇందులో ఎలక్ట్రికల్ 4 వీలర్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ 2 వీలర్స్, దాని తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్, టాక్సీ ఆర్ టూరిస్ట్ క్యాబ్స్, ఎలక్ట్రికల్ 4 వీలర్స్ ప్రైవేట్ కార్స్, ఎలక్ట్రికల్ 3-seater ఆటో రిక్షాస్ జిహెచ్ఎంసీ నాన్ జిహెచ్ఎంసీ ఏరియా, electrical light goods carriers including 3 wheelers goods vehicle GHMC non GHMC area, electrical tractors, electrical buses, 100% exemption for the state road tax and registration fee for the entire life of the electrical vehicles operated by the Telangana. ఈ బస్సెస్ కు సంబంధించి ఆర్టీసీ అదేవిధంగా కొన్ని సంస్థలు ఉన్నాయి, సపోజ్ రెడ్డి ల్యాబ్స్ లేదా ఇతరత్ర కంప్యూటర్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, ఐటీకి సంబంధించి కానీ ఫార్మా కొన్ని బస్సులు వాళ్ళ సిబ్బంది కొరకు కొనుక్కుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఐటీ ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ కొన్నట్టయితే, ఎలక్ట్రికల్ బస్ కొన్నట్టయితే వాళ్ళకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ 100% ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్, అన్లిమిటెడ్ నెంబర్ తో 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మనం కాలుష్యాన్ని చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో 83, పటాన్ చెరువు 82, సంగారెడ్డి 79 పీక్ లెవెల్ లో ఉంది. ఈ రోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం